పావుల నూనె పోసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. నూరు పెట్టుకున్న ఉల్లిగడ్డ అందులో వేసి కలుపుకోవాలి. ఒక చెంచా అల్లం వేసుకోవాలి. అల్లం వేసిన తర్వాత కలిపెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. 2 చెంచాల పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత కలుపుకోవాలి. మళ్ళీ చేపలు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. చేపలు అడగంటకుంటా. 3 చెంచాల కారం వేసుకోవాలి. చింతపండు నానేసిన సరిపోయేంత విసికి పోతాన్న. కలుపుకోవాలి. పులుసు పోసి కలుపుకోవాలి. అడగంటకుంటా మంచిగా కలుపుకోవాలి. పులుసు పోసినాక పులుసు ముక్కలకు మంచిగా పట్టాలి. ధనియాల పొడి వేసినా సరిపోను, మెంతి పొడి వేసినా సరిపోను. ముక్క మంచిగా ఉడకాలి. ముక్క తీసి ఉడికిందో లేదని చూడాలి. ఆ ముక్క ఉడికింది. కూర రుచి ఉండాలంటే నీసు వాసన రావద్దు. కూర మంచిగా మసిలినాక బంద్ చేసుకోవాలి. రుచి బాగుంది.